నమస్తే రాజేష్ సాబ్. చాలా రోజుల తర్వాత మీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. డియర్ రాజేష్ సరిపళ్ళ గారు, మీరు మొన్నటి వరకు క్రైస్తవ సమాజం కోసం పోరాడారు, దళితుల కోసం పోరాడారు, అల్టిమేట్గా పనిచేశారు. మేము ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. పార్టీ ఏదైనా కానీ మీరు కొన్ని ఇబ్బందులైనా సమస్యలైనా నెత్తి మీదకి తెచ్చుకొని అయినా సరే పోరాడారు. వైసీపీ ఉన్నప్పుడు ప్రతి దాని మీద పోరాడారు. అందులో సమస్య ఉన్నా లేకపోయినా, తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు పోరాడారు, అందులో ఏమీ లేకపోయినా కూడా విమర్శించారు. ఇప్పుడు టీడీపీ వచ్చిన దగ్గర నుంచి కూడా పోరాడుతున్నారు. ఎవరి మీద అంటే, ఇప్పుడు మొన్నటి వరకు క్రైస్తవుల కోసం దళితుల కోసం పోరాడారని చెప్పారు. ఇప్పుడు మీరు ఎట్లా ఉందంటే, ఇప్పుడు దళితుల మీద క్రైస్తవుల మీద పోరాడుతున్నారు. ఎవరి కోసం? ఏం సాధించడానికి? మీ పోరాటంలో మార్పు వచ్చేసింది. ఆ రోషన్లో, ఆ ఫైర్లో చాలా చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకని అర్థం కాలేదు. నువ్వు మావోడివి, నువ్వు క్రైస్తవ కుటుంబానికో లేదా సానుభూతిపరుడువో లేదా మా దళితుడు, నువ్వు మావోడివి. నిన్ను దూరం చేసుకోవడానికి, నిన్ను విమర్శించడానికి, నిన్ను డ్యామేజ్ చేయడానికి మేము ఎప్పుడు ప్రయత్నించాం. నేనైతే మరి ముఖ్యంగా గతంలో మనల్ని మనం డ్యామేజ్ చేసుకోవడం, మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల మనం ఇతర సామాజిక వర్గాలకి అవకాశం ఇస్తాం కనుక క్రైస్తవ ప్లస్ దళిత ఈ వర్గాల వారిలో ఎవరైనా ఏదైనా అంటే సున్నితంగా విమర్శిస్తానే తప్ప అంతకు మించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడైతే ప్రవీణ్ అన్న లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను మరింత గట్టి నిర్ణయం తీసుకున్నా. అందుకే నేను నేనేం అందదలుచుకోలే. కానీ ఒకటి నేను కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి మౌనంగా ఉండండి. మీరు ఒకటి మాట్లాడబోయో లేదా ఏదైనా ఆదేశాలు అందడం వల్ల లేదా మీలో ఏం చేద్దామో తెలియక ఏదో జరగబోతుంది, అది జరిగేది మీకేదో నష్టం కలిగిస్తుందనో ఏదేదో మాట్లాడేస్తున్నారు. మీకు మీరే ప్రవీణ్ అన్నది యాక్సిడెంట్ అని, 99% యాక్సిడెంట్ అని, తర్వాత మళ్ళీ అందరి నుంచి విమర్శ వచ్చాక అని నేను అనుకుంటున్నాను కానీ అనుమానాలు ఉన్నాయని, ఇట్లా డబుల్ గేమ్ ఆడుతున్నారు. దయచేసి ఇది మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. ఒక సహోదరుడిగా, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను ప్రేమతో నేను కోరుతుంది ఏంటంటే, దయచేసి మీరు మౌనంగా ఉండండి. అంతకు మించి వేరే గొప్ప స్టాండ్ మరొకటి ఉండదు. మీరు పోరాడలేరు కూడా. ఎందుకంటే మీరున్న స్థానం అది. మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము అధికార పార్టీని ప్రశ్నిస్తాం, మీరు ప్రశ్నించలేరు. మీరు ప్రశ్నించలేకపోగా తిరిగి మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి రాక తప్పని పరిస్థితి. కాబట్టి నేను మీ ఇబ్బందిని మేము గ్రహించగలం. కాబట్టి మీరు మౌనంగా ఉంటేనే సబబు అని నేను అనుకుంటున్నా. దయచేసి మీరు మౌనంగా ఉండండి, ఇక మాట్లాడకండి. మీరు మాట్లాడి మరింత మీరవ్వకండి, కంపు చేయకండి. ఎందుకంటే ప్రవీణ్ అన్నది హత్యో లేకపోతే మరొకటో మాకున్న అనుమానాలకి ఇంతమంది క్రైస్తవ సమాజంలో, ఇంత మేధావి వర్గం ఉన్న సమాజంలో మరీ అంత పిచ్చోళ్ళేం కాదు. యాక్సిడెంట్ అనగానే గుడ్డిగా నమ్మేయడానికి. గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఎన్నో సందర్భాలు జరిగాయి, ఎన్నో సంఘటనలు జరిగాయి. అన్ని పార్టీలు ఆయా సందర్భాల్లో హత్యలు జరిగినప్పుడు ఆ హత్యలు మామూలుగా జరిగిన హత్యలైనా లేదా ప్రమాదపూర్వకంగా జరిగినా అది హత్య అని ధర్నాలు చేసి ఒక పార్టీ మీద ఒక పార్టీ దుమ్ము పోసుకొని కేసులు పెట్టుకొని గోలగోలు చేసి ధర్నాలు చేసిన రోజులు లేవా? మరి మన సమాజం ఒక్కటే తప్పు చేస్తుందా? మాకు అనుమానాలు ఉన్నాయి. ఆయన యాక్సిడెంట్ అయితే మనం చేసేదేం లేదు, కానీ అనుమానాలు ఉన్నాయి, ఏదో జరిగి ఉంటుంది. ఆయన చనిపోవడానికి బలమైన కారణం ఏముంటుందని ప్రతి అడుగున అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ పోలీసులు దాని గురించి ఏమి చెప్పలేదు అంటే ఇంకా అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికీ దాని గురించి ఏ వార్త చెప్పట్లేదు. ఒక పెద్ద అధికారి ముందుకొచ్చి అప్డేట్ ఇవ్వట్లేదంటే వీళ్ళది ఏముందిలే, నీ లెక్కలేనితనం కాదా? మన సమాజానికి విలువ ఉందా? ఈ సమాజం అంతటికి విలువ లేకపోతే రేపు మీకేం విలువ ఉంటుంది? వీళ్ళని చూసే కదా నిన్ను వాళ్ళు కొంచెం అభిమానిస్తుంది, ఏదైనా అవకాశం ఇస్తుంది. వీళ్ళకి ఇలాంటి సమయంలో పట్టు లేకపోతే, ఇంత దారుణం జరిగాక కూడా మనమంటే విలువ లేకుండా కనీసం ఒక అధికారి కూడా స్పందించలేదే. ఇన్ని వేల మంది రోడ్లు ఎక్కే వరకు మన చావుకు కూడా విలువ లేదే. మనం ఎందుకు ఓట్లేస్తున్నాం? ఎవరికి? అదే ముస్లిం సమాజానికి చిన్నది జరిగితే ప్రభుత్వాలు ఆగమేఘాల మీద వచ్చేస్తాయి. కానీ క్రైస్తవ దళిత ప్రజలకి
దిక్కు లేదు. ఎందుకంటే మీలాంటి మహానుభావులంతా ఓట్లు కావాలి, పోయి వాళ్ళ బూట్లో నొక్కాలి. మీ పదవుల కోసం అక్కడ దాకా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఇంత దాకా కష్టపడి వచ్చాక వీళ్ళకి అణిగిమణిగి లేకపోతే ఏ పదవి రాదు, ఎందుకు వచ్చిన గోల, వాళ్ళు చెప్పినట్టు వింటే పోలా, లేకపోతే అటు ఇటు కాకుండా అయిపోతాం అని చివరికి వాళ్ళ సమాజాన్ని తాకట్టు పెట్టేయడం, బలి చేయడం చేస్తారు. ఇది తప్పని పరిస్థితి. మిమ్మల్ని నేనే ఉంటలే, ఎందుకంటే మీరు ఇంత దాకా కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, జైలు పాలయ్యారు. మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే తప్పదు, వాళ్ళు చెప్పినట్టు వినాలన్నప్పుడు మౌనంగా మీ పని మీరు చేసుకోండి. కానీ క్రైస్తవ సమాజం కష్టపడి పోరాడుతున్న ఈ సందర్భంలో పొల్లలు పెట్టొద్దని దయచేసి వినయంగా నేను కోరుకుంటున్నా. మీ అభివృద్ధిని నేను కాంక్షిస్తున్నా. మీరు ఇంకా బాగా మంచి పొజిషన్కి వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. మీరు మీ కుటుంబం గొప్పగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, పదవి పరంగా, లేదా మీ స్టేటస్ పరంగా మీరు మంచి అభివృద్ధి చెందాలి. ఎట్లాగో క్రైస్తవ సమాజం ఎదగదు, ఎట్లాగో మీరు పైకి వెళ్ళే కొద్దీ వీళ్ళని పట్టించుకోరు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళని మీరు జై కొట్టాలి. ఇది ఎప్పుడున్న చరిత్రేగా, కొత్త చరిత్రేం కాదు. మీరు ఒక్కళ్ళే చేశారని కూడా మేము అంటల్లా. తప్పదు. ఎందుకంటే మన బతుకులవి, మన సమాజంలో ఉన్న దరిద్రం అది. కాబట్టి మనకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కడికి కూడా రోషం లేదు, సిగ్గు లేదు. వాడు మనుషులే కాదు, ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడు. వాడు ఎప్పుడు మాట్లాడతాడరా అంటే వాళ్ళ అధిపతికి, వాళ్ళ అధికారికి, వాళ్ళ ముఖ్యమంత్రికి, అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు ఏదైనా జరిగితే, ఎవడైనా విమర్శిస్తే ఈ గాలి వెధవలందరూ వెళ్ళి నిలబడి వాళ్ళకి షీల్డ్లా నిలబడి కావాలంటే ఎక్స్ పార్టీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి ఈ వెధవలంతా ఉన్నారు, మనల్ని కాపాడుకోవడానికి కాదు. అది ఏదైనా అంటే పార్టీల దగ్గర నుంచి మనకి ఏం రప్పిస్తారా అంటే అంబేద్కర్ జయంతి రోజు పూలమాల వేయించడానికి మంత్రి చేత లేదా మన ముఖ్యమంత్రుల చేత అక్కడికి వచ్చి అంబేద్కర్ జై అనిపించడానికి తప్ప ఈ గుంపు దేనికి పనికిరాదు. కాబట్టి రేపు మేమంతా ఒక ఉద్యమం చేయబోతున్నాం. ఏ ఒక్క దళిత క్రైస్తవ పేరు చెప్పుకొని వచ్చే ఏ వెధవకి ఓట్లు వెయ్యం, కావాలంటే నోటాకైనా నొక్కుతాం. ఇదే ప్రచారం రేపటి నుంచి ఖచ్చితంగా చెప్తున్నా. ఇదే ప్రచారం. మీలాంటి వాళ్ళంతా మీ బాగులు, మీ క్షేమాలు, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. మీరంటే నాకు ఎప్పుడు అభిమానం. థ్యాంక్ యూ వెరీ మచ్.